ప్రజాపాలనను కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చిన యువ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, యూత్ కాంగ్రెస్కి ఎంత శక్తి ఉందంటే ఆనాడు హనుమంతరావు గారి యువజన కాంగ్రెస్లో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రశేఖరరావు గారు కావచ్చు, రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి రాజకీయాలలో రాణించిందంటే యువజన కాంగ్రెస్లో వాళ్ళు పొందిన శిక్షణ, యువజన కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలు. ఈనాడు రాష్ట్రంలో సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారు కావచ్చు, లేకపోతే ఈనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, లేదా మంత్రివర్గంలో ఉన్న మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఈరోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు, అదేవిధంగా లోక్సభలో ఎన్నికైన చామల్ కిరణ్ రెడ్డి నుంచి మొదలు పెడితే చాలామంది యువజన కాంగ్రెస్లో కార్యకర్తలుగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈరోజు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో వివిధ హోదాలలో రాణించారు. ఇవాళ అందుకే యువజన కాంగ్రెస్ మొదటి మెట్టు రాజకీయాలలో యువజన కాంగ్రెస్ నాయకులుగా ప్రజల దగ్గరికి వెళ్ళి విద్యార్థి యువజన సమస్యల మీద పోరాటం చేసి పేద ప్రజల యొక్క అభ్యున్నతికి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే రాజకీయాలలో రాణించడం జరుగుతుంది. ఈరోజు శివచరణ్ రెడ్డి వాళ్ళ తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు, ఆనాడు సుధీర్ కుమార్ గారు ఆనాటి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒక గుర్తింపు పొందిన మాజీ కేంద్ర మంత్రివర్యులు శివశంకర్ గారి కుమారుడు సుధీర్ కుమార్ గారితో యువజన రాజకీయాలలో రాణించాడు. రెండో తరం ఇప్పుడు శివచరణ్ రెడ్డి ఈరోజు మళ్ళీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నెరవేర్చాడు. మరి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారికి యువజన కాంగ్రెస్లో అయితే కాంగ్రెస్లో 40 సంవత్సరాలు పనిచేసినా కొన్ని అవకాశాలు అదృష్టం కలిసి రాలే. 90% శ్రమ ఉన్నా 10% అప్పుడప్పుడు అదృష్టం కూడా పనిచేయాలి. ఈ రెండు కలిసినప్పుడు తప్పకుండా పెద్ద హోదా రావడానికి ఉంటుంది. ఈరోజు జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారికి రాని అవకాశాలు, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే శివచరణ్కు తప్పకుండా అవకాశాలు వస్తాయని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఈరోజు ఎన్ఎస్యుఐ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన బల్మూరు వెంకట్ని ఎమ్మెల్సీగా ఏఐసిసి రాహుల్ గాంధీ గారు ఎన్ఎస్యుఐలో ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమాలలో ప్రజా సమస్యల మీద ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాలు చేసి ఎన్నో కేసులు కట్టుకొని ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు. ఆనాడు ఎన్ఎస్యుఐ బల్మూరు వెంకట్ టీం జైల్లో ఉంటే చెంచల్ కూడా జైలుకి వెళ్ళి ఆ విద్యార్థి నాయకులను మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పరామర్శించి మీకు అండగా పార్టీ నిలబడుతుంది, మీరు కొట్లాడండి, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఆ ప్రభుత్వంలో మీకు భాగస్వామ్యం ఉంటుంది అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు. అదేవిధంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వివిధ జిల్లాలలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు రాజ్యసభ సభ్యుడైండు. అనిల్ కుమార్ యాదవ్ కూడా కలలో ఊహించలేదు ఇంత యంగ్ ఏజ్లో ఈరోజు రాజ్యసభ వచ్చి ఎక్కడైతే శ్రీమతి సోనియా గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు చట్టసభలలో ఉన్నాడో ఈరోజు యూత్ కాంగ్రెస్ నాయకుడుగా అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈరోజు రాజ్యసభ అవకాశం వచ్చింది అనంటే యువజన కాంగ్రెస్ రాజకీయాలలో ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం వల్లనే. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చిన యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ నా సూచన ఒక్కటే, అవకాశాలు కొందరికి రావచ్చు, రాకపోవచ్చు, కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం మానొద్దు. ఈనాడు మన ప్రభుత్వం ప్రజలు కోరుకున్నారు, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి భుజాలు కాయలు కాసినా కూడా జెండా వదలకుండా మొన్నటి ఎన్నికల్లో
ఖచ్చితంగా నిలబడి కొట్లాడినరు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ 14 నెలల్లో రైతు రుణమాఫీ 25,50,000 మందికి 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంత రుణమాఫీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేసింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆయువు పట్టైన నిరుద్యోగ సమస్య మొదటి సంవత్సరంలోనే 55,163 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలబడ్డది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంలో. ఇదే కాదు, 500 రూపాయలకు సిలిండర్, 500 రూపాయల బోనస్ వరి ధాన్యానికి, అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం, ఈనాడు ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలని రైతు భరోసాలో భాగంగా సంవత్సరానికి 12,000 రూపాయల సంక్షేమ పథకాన్ని, అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు పేదలకు ఇవ్వాలని ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం. పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు 2004 నుంచి 2014 వరకు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి, ప్రతి ఒక్కడికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు 25 లక్షల పేదలకు ఇచ్చి ప్రతి పేదవాళ్ళకి ఇల్లు కట్టించాడు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు గారు ఈ పేదలకు అన్యాయం చేసి డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని ఊరించి ఏ పేదవాడికి ఏ గ్రామంలో కూడా ఇండ్లు ఇవ్వకపోవడంతో ఈనాడు మన ప్రభుత్వం వైపు ఎదురు చూస్తుంటే ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షలు మొదటి సంవత్సరంలో ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి ఇవాళ మన ప్రభుత్వం కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తుంది. ఇదే కాదు, ఈరోజు పేదవాళ్ళను ఆదుకోవడానికి మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లవలసిన బాధ్యత యూత్ కాంగ్రెస్ మీదనే ఉన్నది. ఇవాళ ప్రభుత్వం ఒక పక్కన పరిపాలన చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతిపక్షాలను తిప్పు కొడుతూ ముందుకు వెళ్తుంటే పరిపాలనలోనే మా సమయం ఎక్కువ కాలం గడిచిపోతుంది. ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించవలసిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న యువజన మిత్రుల మీదనే ఉన్నది. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు ఉచితంగా పేదవాళ్ళకు అందించే సంక్షేమ కార్యక్రమం కావచ్చు, ఇవాళ ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పేదల వద్దకు తీసుకెళ్లవలసిన బాధ్యత యువజన కాంగ్రెస్ మిత్రుల మీదనే ఉన్నది. ఈరోజు ఇక్కడికి వచ్చిన వేలాది మంది రేపు భవిష్యత్తులో తండాలలో, గూడాలలో వెళ్ళాలి. రేపటి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి యువజన కాంగ్రెస్ మిత్రుడికి టికెట్లు ఇప్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో నేను మాట్లాడతాను. ఆనాడు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చెప్పిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కానీ అనుబంధ విభాగాల అధ్యక్షులు తీసుకోమంటే చాలామంది అదేదో చిన్న చూపు చూసినట్టు మాకెందుకు ఈ పదవి అన్నట్టు కొంతమంది పక్కన పెట్టింది. నేను చెప్పిన ఈరోజు అనుబంధ విభాగాలు ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు బాధ్యత తీసుకున్న వాళ్ళకి ప్రభుత్వంలో ప్రథమ స్థానం ఉంటుంది అని. అందుకే ప్రభుత్వం వచ్చిన వెంబడే ప్రతి అనుబంధ విభాగానికి వేదిక మీద ప్రీతంతో సహా చాలా మంది ఉన్నారు. 37 మంది అనుబంధ విభాగాల అధ్యక్షులకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి కేబినెట్ హోదా ఇచ్చి పార్టీ కోసం పనిచేస్తే పార్టీ జెండా మోస్తే ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుందని 37 కార్పొరేషన్ చైర్మన్ల పదవులు అనుబంధ విభాగాలకు ఇవ్వడం జరిగింది. అనుబంధ విభాగాలంటే ఒక చిన్న చూపని గతంలో అనుకున్నారు. ఇవాళ అనుబంధ విభాగం అది ఎస్సీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎస్టీ డిపార్ట్మెంట్ కావచ్చు, మహిళా డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ ఏది ఉన్నా సరే ఏదో ఒక డిపార్ట్మెంట్కు నాకు పదవి ఇవ్వమని పెద్ద పెద్ద నాయకులు ఈరోజు వస్తున్నారు. అంతకుముందు అడుగుతా కూడా తీసుకోలేదు కదా, ఇప్పుడెందుకు వచ్చిందా అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత మాకు విషయం తెలిసింది. అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా ఉంటే కార్పొరేషన్ చైర్మన్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎన్నికల్లో టిక్కెట్లు రావడానికి అవకాశం ఉంటుందని ఇప్పుడు అర్థమైంది. అందుకే మేము బాధ్యత తీసుకుంటామని ముందుకు వస్తున్నారు. అందుకే ఈరోజు జిల్లా అధ్యక్షులు కావచ్చు, నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు కావచ్చు, పార్లమెంట్ స్థాయి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావచ్చు,
రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న యువమిత్రులకు నా సూచన ఒక్కటే, కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది. కష్టపడ్డోని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు, ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా.